అదే పద్ధతిలో నేను ఈ మధ్య కాలంలో మొన్న హుజరాబాద్లో నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారట, నేను ఈ మనిషి ఈటల రాజేందర్ అనే మనిషి సభలో ఎంటర్ కావద్దని చెప్పి కోరుకున్నా, అనేక రకాల ప్రయత్నం చేసినా, కానీ ఆ హుజరాబాద్ ప్రజలు మళ్ళీ సభకు పంపించిండ్రు. వాళ్ళు సభకు పంపించినప్పటికి కూడా నేను మాత్రం సభకు రానియను అనే పద్ధతి లోపల మొట్టమొదటి బడ్జెట్ సమావేశం సందర్భంలో అకారణంగా మా ఫ్లో లీడరు ఇది ఏం సాంప్రదాయం అని చెప్పి అడిగినందుకు మేమైతే బెంచ్ల దగ్గర నిలబడ్డాం. మేము ఏం స్లోగాన్స్ ఇవ్వలే, మేమేం ఫ్లెక్సీలు పట్టుకోలే, మేమేం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. అకారణంగా బెంచ్ల దగ్గర నిలబడాలని మొత్తం ముగ్గురిని బయటపడేసి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ కాకుండా పోలీసు జీబులలో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టింది. ఎందుకు పెట్టిండు అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వాళ్ళే తీసుకుపోయి వదిలిపెట్టిండ్రు మమ్మల్ని. మళ్ళీ ఈసారైనా కనీసం మా సమస్యలు పరిష్కరించాలన్నా అని చెప్పి నాకు అనేక సంఘాలు వచ్చినాయి. మీకు తెలుసు ఎన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో. దాంట్లో ఎస్టీ విద్యార్థులు వచ్చింది మాకి. అన్నా మేము 8 సంవత్సరాలు అవుతుంది, మాకు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కు మాకు, ముఖ్యమంత్రి గారు మా కళ్ళలో మట్టి కొడుతున్నాడు, ఇలా ఎన్నెన్నో రకాల నోటిఫికేషన్స్ వస్తున్న సందర్భంలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వచ్చింది. ఆ 6% ఉన్న రిజర్వేషన్లు 9% మీరు ప్రస్తావించాలంటే ఆ 9% గురించి నేను ప్రస్తావిస్తా అని చెప్పిన. రెండవది పోడు వ్యవసాయం. మీకు తెలుసు గిరిజనులు ఎప్పుడు కూడా అడవి తల్లిని నమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఫారెస్ట్ లేకపోతే మళ్ళీ ఫారెస్ట్గా పోయి జీవించేటువంటి ట్రెడిషన్స్ ఉంటాయి. కొన్ని తెగలైతే ఫారెస్ట్లనే బతుతారు, వాళ్ళు మైదాన ప్రాంతాలకు వచ్చి బతికేటువంటి సాంప్రదాయం లేదు. వందల సంవత్సరాలుగా వాళ్ళు ఆ చెట్టును నరుక్కొని ఆ పుట్టను చదును చేసుకొని రాళ్ళను కొట్టుకొని చదును చేసుకొని ఆ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు తప్ప వాళ్ళు ఎక్కడ వ్యాపారస్తులు కాదు, కోటీశ్వరులు కాదు. హ్యాండ్ టు మౌత్ బట్టకు పుట్టకు బతికే వాళ్ళు. అలాంటి గిరిజనుల మీద ఇవాళ ఫారెస్ట్ భూములైనప్పటికి కూడా కేంద్రం చట్టం చేసింది 6 పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి చట్టం చేస్తే ఇవాళ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా పట్టాలు ఇవ్వండి, మీరు ఒక 4 లక్షల ఎకరాలు పెండింగ్లో ఉందని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు. కానీ చివరికి చెట్లు పెట్టాలనే పేరిట 100 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి 50 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి ఏ భూములైతే దున్నుకొని గిరిజనులు బతుకుతూ ఉన్నారో ఆ భూములలో ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇవాళ గిరిజన మహిళలను చూడకుండా, పిల్లతల్లిని చూడకుండా, గర్భవతిని చూడకుండా వాళ్ళను బూటుకాలతో తన్నడం, వాళ్ళ భూములకు ట్రెంచులు కొట్టడం, వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయ పనులను నాశనం చేయడం, వాళ్ళ బోర్లు కూల్చేయడం, వాళ్ళ కరెంటు స్తంభాలు పీకేయడం, వాళ్ళ కరెంటు డిస్కనెక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నది కాకుండా చివరికి మహిళలను కూడా చూడకుండా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మేము ఏమడుగుతున్నాం, ఈ సభ అలాంటి బాధితుల పక్షాన నిలవాల్సిన సభ, ఆ సమస్య చర్చించాల్సిన సందర్భంలో దానికి ఎలా ఆన్సర్ లేదు. మేము అనుకున్నాం రిజర్వేషన్లు మాట్లాడే అవకాశం వస్తుందని, మేము అనుకున్నాం ఆ గిరిజన పోడు భూముల వ్యవసాయానికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి అనుకున్నాం, కాలే. మేమేమడుగుతున్నాం, ఇలా దళితులు ఉన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. సరే 3 ఎకరాలు దేవుడు ఎరుగు, ఆయనకు దొరకలేదేమో, ఈ రేపు ప్రజలు తెలుస్తుంది వేరే విషయం. కానీ 3 ఎకరాల భూమి దేవుడు ఎరుగు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం తాతల నాడు వచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో, రకరకాల పద్ధతులు వచ్చిన భూములు ఇవాళ ల్యాండ్ పుల్లింగ్ పేరిట ఆ భూములు గుంజుకుంటుండ్రు. వాళ్ళని దళిత మా ప్రజలందరూ వచ్చి, ఏమండి ఈటల రాజేందర్ గారు, మీరు మా దళితుల భూములు గుంజుకుంటుంటే మీరు సపోర్ట్ చేస్తలేరంటే, మేము ఎంత మొత్తుకున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడితే ఉంది కదా అని చెప్తే అయినా ఏం లేదు కానీ మీరైతే మాట్లాడమని చెప్తే ఆ సమస్య ఉంది. ఇప్పుడు మా దగ్గర దళితులకు హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రైవేటు కంపెనీలకు బ్రోకర్ లాగా గుంజుకొని ఇవ్వడమే కాకుండా చివరికి ల్యాండ్ బ్రోకర్ లాగా వాళ్ళ భూముల్ని మీకు 400 గజాలు ఇస్తాం, 450 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ పెట్టి ఆ భూములు గుంజుకుంటాను. ఈ సమస్య ప్రస్తావించమని చెప్పి అడిగాను.
వారు జమ్మికుంట్లో మన దళిత బంధు ప్రకటించిండు. మేము ఆ రోజే అన్నాం ఇదంతా మోసం అని చెప్పి. దళిత బంధు ప్రకటిస్తున్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి, దీనికి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా, ఇదంతా వేరే వాళ్ళు విమర్శించే వాళ్ళు మస్తు విమర్శిస్తారు, వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, నేను మీ పక్షాన్నే ఉంటా, నేను ఒక మాట చెప్పాను, నేను దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డ లెక్క చెప్పిండు. మేము ఆ రోజే అన్నాం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ దళిత బంధు 2 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే, రెండవది మొత్తం రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుందని చెప్పిన నేను. 10,000 కోట్ల రూపాయల చొప్పున మీరు ఇవ్వగలిగినా, బడ్జెట్ కదా మీకు పెట్టగలిగినా, దీని అమలు కోసం 20 ఏళ్ళు ఉంటుంది. కేసీఆర్ గారికి 20 ఏళ్ళు అధికారం ఇచ్చిందా? కేసీఆర్ గారికి ఇచ్చిందే 2023 వరకు ఇచ్చింది, 2023 డిసెంబర్ వరకు ఇచ్చింది. అంటే దాదాపు ప్రకటించిన తర్వాత ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ఇస్తారు, రెండవ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తారు కావచ్చు. ఇస్తే ఈ సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు అవుతాయి. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు స్కీమ్ ప్రకటించి నీవు ఇచ్చేటువంటి వెసులుబాటు నీకు లేదు, ఇచ్చే అధికారం నీకు లేదు, కానీ ప్రజలు మాత్రం మోసం చేస్తారు. చివరికి ఆ దళిత బంధు కూడా మనం మా హుజురాబాద్లో ఎన్నెన్ని రకాలు చెప్పుకుంటారు కథలుగా. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఏఈ, ఆయన జీతం 1,30,000 రూపాయలు. ఆయనకు మొన్న కారు తీసుకున్నాడు దళిత బంధు లోపల. కలెక్టర్లకు ఇస్తాం, కలెక్టర్ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్కైనా ఇస్తాం, ఐపీఎస్ ఆఫీసర్కైనా ఇస్తాం, 100 ఎకరాల భూమిలో ఇస్తాం. గిదా ఈ పద్ధతి? ఇవాళ దళిత బంధు మీద మేము చర్చించేది ఉండే, ఇవాళ చర్చ కాసుకెళ్ళదు. మేము అడుగుతున్నాం, ఇవాళ నేను మేము దేని గురించి మాట్లాడుతుంటే ఈ సమస్యలే మాట్లాడుతుంటే మేము మా వ్యక్తిగతమైనది ఏమైనా ఉందా? మా వ్యాపారం గురించి చర్చిస్తామా మేము? అంతేకాకుండా ఇవాళ రైతు రుణమాఫీ ఉంది. రైతు రుణమాఫీ మీకు తెలిసి ఇవాళ రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల లోపు రుణాన్ని 2018 ఎన్నికల సందర్భంలో ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇవాళ 3.5 సంవత్సరాలు గడిచింది, రుణమాఫీ కాకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే రైతులందరూ కూడా డిఫాల్టర్గా మిగిలిపోయిన బ్యాంకులలో. రైతులకు సంవత్సరానికి 2 ఫసళ్ళ కోసం తీసుకునే రుణాన్ని ఇలా బ్యాంకులు ఇస్తలేరు. దానివల్ల ఇలా కేంద్రం ఇచ్చేటువంటి వడ్డీ 3% ఇచ్చే ఇంతకుముందు రైతాంగానికి బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు 3% వడ్డీ కేంద్రం ఇస్తుండే. ఇవాళ ఇంకొక 1.5% పెంచారు, 4.5%. ఆ వడ్డీ లేకుండా పోయింది. ఇవాళ రైతులకి షావుకారులు తప్ప ₹2 వడ్డీ అంటే 24%, 2.5% అంటే 30% వడ్డీ, ₹3 వడ్డీ అంటే 36% వడ్డీకి తీసుకునే పరిస్థితి తప్ప ఈ 3.5 సంవత్సరాల కాలంలో రైతాంగం అంతా కూడా ఇలా వేలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని ఏ వ్యవసాయాన్ని చేసుకోవాలనో ఆ అవకాశం లేకుండా పోయింది. చివరికి ఆ రైతు తన కొడుకైనా అమెరికా పోవాలన్నా, తన కొడుకైనా ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే రుణానికి పోతే బ్యాంకులు మీది నువ్వు డిఫాల్టర్వి, బ్యాంకులో నీకు రుణం రాదు. రైతు బంధు పైసలు వచ్చినా అలాగే పోతాయి వడ్డీ కింద, వడ్లు అమ్ముకున్న పైసలైనా దాంట్లోకే పోతాయి. కొన్ని ఎంత గమ్మత్తున్నాయంటే పర్సనల్ అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికి కూడా ఆ డబ్బుల్ని బ్యాంకులో డ్రా చేసి ఆ డబ్బుల్ని రుణ మాఫీ కోసం డైవర్ట్ చేసిందని చెప్పి అంటున్నారు. ఇది కాదంటావా చెప్పండి? మేము అడుగుతున్నది ఇలా మాది అహంకారపూరితమైన వైఖరి అని చెప్పి అంటున్నావు. నేను అడుగుతుంది సమాధానం చెప్పు. ఇవాళ మొన్న వర్షాలు పడ్డాయి, విపరీతంగా పంట నష్టపోయింది. గోదావరి పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములు ఇలా కోతకు గురైనాయి. మొత్తం ఏర్లు కులిపోయి పత్తి కథమైపోయింది, మిర్చి పంట కథమైపోయింది, వరి పంట కథమైపోయింది. ఇవాళ ఫసల్ బీమా కనుక ఉంటే ఇలా ఆయనకు ఎకరానికి 30,000 20,000 రూపాయలు వచ్చేది. ఇవాళ ఆ ఫసల్ బీమాలు ఎక్కడ చేసిండు? ఇలా ఇట్లా ఎన్నెన్ని సమస్యలు. ఇంకా IIIT ఉంటుంది బాసరలో. IIIT మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10/10 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే చాలా క్రీమ్ లాంటి పిల్లలు లేకపోతారు. ఆ పిల్లలు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ చదువుకునే పిల్లలు, రేపు ఈ దేశ భవిష్యత్తు సంబంధించిన పిల్లలు, వాళ్ళకు టాయిలెట్ చక్కగా లేవని, మాకు వైస్ ఛాన్సలర్ లేడని, మాకు భోజన వసతి చక్కగా లేవని, మేమంతా దారుణంగా బతుకుతున్నామని చెప్పి ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు సమ్మె చేస్తాను. ఇనుప కంచెలు వేసి పోలీసు బూట్ల మధ్యలో ఏ రాజకీయ నాయకుడు పోవద్దు. చివరికి ఎంత సిగ్గుమాలినతనం అంటే గవర్నర్ గారు ఆ ఇన్స్టిట్యూట్కి పోయి సమస్యలు తెలుసుకొని డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎడిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.